సుబ్రహ్మణ్యం గారు, వెంట్రుకలు చిట్లిపోయే సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలేమిటో వివరిస్తారండి? యోగాలో శీర్ష పీడన క్రియలు, ద్విహస్త పాద విస్తృత హస్తాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. శీర్ష పీడన క్రియలు. ఈ క్రియలు సాధన చెయ్యడానికి ముందుగా మోకాళ్ళు, చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి దించుతూ మాడును నేలకు ఆంచాలి. ఇప్పుడు తల ముందు భాగం నుండి వెనుక భాగం వరకు నేలపై ముందుకు వెనక్కి ఆడించి ఎడమవైపు తిప్పి కుడి చెవిని నేలకు ఆంచి ఉంచాలి. తరువాత మరలా తలను యథాస్థానానికి తీసుకొని వచ్చి మరలా ముందుకు వెనక్కి తలను కొద్దిసేపు నేలపై ఆడించాలి. తరువాత తలను కుడివైపుకు తిప్పి ఎడమ చెవిని నేలకు ఆంచి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ క్రియలు 5 నుంచి 10 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ ద్విహస్త పాద విస్తృత హస్తాసనం. ఈ ఆసనం సాధన చెయ్యడానికి ముందుగా నేలపై నించోవాలి. తరువాత నెమ్మదిగా ముందుకు వంగుతూ చేతులు రెండింటినీ వెనుక జోడించి ఉంచాలి. ఇప్పుడు వీలైనంతగా ముందుకు వంగుతూ తలను 2 మోకాళ్ల మధ్య ఉంచి జోడించి ఉన్న చేతుల్ని వీలైనంతగా ముందుకు పోనిచ్చి ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 4 నుంచి 8 సార్లు సాధన చెయ్యవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి రావాలి. ఈ విధంగా శీర్ష పీడన క్రియలు, ద్విహస్త పాద విస్తృత హస్తాసనం సాధన చెయ్యటం ద్వారా రక్తశుద్ధి జరిగి వెంట్రుకల కుదుళ్ళు ఆరోగ్యవంతమై వెంట్రుకలు చిట్లే సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం చేసి మత్స్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది.